అందరి ముందు అడగడం ఇష్టం లేక ఇంతసేపు ఆగాను. మర్యాదగా నిజం చెప్పు. అమ్మా, నువ్వే కోప్పడితే ఎలా? ఇంత ఘోరం విన్నాక కూడా నెమ్మదిగా ఎలా ఉండమంటావే? మీ ఆయనకి ఇదివరకే పెళ్ళయిందని ఆవిడంత నమ్మకంగా చెప్తుంటే నువ్వేమో ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. ఇందులో ఏది నిజమే? ముగ్గురు లేరు అంటే రచ్చ మొదలయ్యుంటుంది. దిక్కులు చూస్తావేంటి? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. నేనన్నీ చెప్తాను, ముందా పూజ పూర్తి కానివ్వండి. మనసులో ఇంత వేదన పెట్టుకుని ప్రశాంతంగా పూజలా చేసుకోమంటావే? అదేదో చెప్పేస్తే అమ్మ ప్రశాంతంగా ఉంటుంది కదా, దానికెందుకు టైము? ఎందుకంటే ఏం సమాధానం చెప్పాలో వాళ్ళ ఆయనతో మాట్లాడి, అదే ఆ అభిరామ్తో మాట్లాడి మనల్ని ఎలా వెధవల్ని చేయాలా అనే దాని గురించి ఆలోచించుకుంటుంది. ఈ విషయం నాకు ముందే తెలుసు. ఇందు ఏ సమాధానం చెప్తుందో విందామని ఆగాను. ఆ రోజు కంప్యూటర్లో ఫోటో చూశాను. ఖచ్చితంగా ఆ ఫోటో వాళ్ళ మొదటి భార్యదే అయ్యుంటుంది. నీ కాపురం గురించి మేమింత బాధపడుతుంటే నీ కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదేంటే? నిజం చెప్పవే. నువ్వు మౌనంగా ఉంటే భయం వేస్తుంది. అదంతా అబద్ధమని చెప్పవే. నీ బండారం బయటపడిపోయింది. ఇక నిజం చెప్పమ్మా, చెప్పు. నువ్విలా చెప్పవే, నేను వెళ్ళి మీ నాన్నగారితో చెప్తాను. అమ్మా, చెప్పే సమాధానం ఏదో ఆయనకి చెప్పు. నాన్నగారికి చెప్పొద్దు. అయితే నిజమేంటో చెప్పు. నువ్వు మీ అత్తయ్యని కూడా నచ్చలేదు, వాళ్ళ కొడుకును ప్రేమించడం ఇష్టం లేదు. ప్రేమ కన్నా ద్వేషం భయంకరమైనది. ఇప్పుడు మీ అమ్మకి నీ మీద ఇష్టం కన్నా నువ్వు చేసిన పని మీ నాన్నకి ఇష్టం లేదనే భయం ఎక్కువ ఉంది. అది చెప్పదు. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి నాన్నగారితో చెప్పు. నాన్నకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అదేంటో నువ్వే చెప్పు. ఏం చేయాలో మనం ఆలోచించుకుందాం. మన పెళ్లి కాలేదు అన్న విషయం తెలిసిన మరుక్షణం అన్నీ మర్చిపోయి నన్ను ఇంట్లోచ్చి పంపించేస్తారు. ముందు అమ్మమ్మ త్వరగా కొడుకోవాలి, అప్పుడే ఆమెకి ఏం తెలిసినా తట్టుకోగలదు. నువ్వు వెళ్ళి నాన్నగారితో చెప్పు. అమ్మా, అసలేం జరిగిందో నేను చెప్పిస్తాను. తనలా మంచిగా అడిగితే నిజం ఎందుకు చెప్తుంది? చెప్పు, నువ్వేం చేస్తావు వాళ్ళకి చెప్పు. చిన్న తప్పు చేశాను. నువ్వేం చేశావమ్మా? అభిరామ్ గురించి అబద్ధం చెప్పింది. మా రేఖకి ప్రాక్టికల్ జోక్లంటే చాలా ఇష్టం. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్పి అవతలి వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఆనందించి చివర్లో వచ్చి జోక్ అని చెప్తుంది. మీకు చెప్పింది కూడా అలాంటిదే. అదేం అలవాటమ్మా? అవతలి వాళ్ళు బాధపడతారని తెలీదా? ఈ విషయం తెలిసి నేనెంత భయపడ్డానో తెలుసా? అనవసరంగా మా చెల్లిని అనుమానించాం. నీ కోడలు ఇలాంటి పని చేయడం ఏంటి జగదీశ్వరి? నేను కంట్రోల్లో పెట్టాలని చాలా ట్రై చేశానక్క. కాకపోతే ఇది ఒక రకమైన జబ్బే. జబ్బా? డాక్టర్కి చూపించలేదా పిన్ని గారు? ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది.
సంగతి తర్వాత చూద్దాం. ముందు మీరు పూజ పూర్తి చేసుకుని పదండి. अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्कारः